టీవీలు ఫోన్ల ధరలు పెరుగుతాయి, మైక్రోచిప్ల కొరతే కారణము. మార్కెట్లో ఇప్పటికే మొదలైన ప్రభావం, డిస్కౌంట్లు ఆఫర్లు తగ్గిస్తున్న కంపెనీలు రాబోయే 2 నెలల్లో ధరలు పెంచే అవకాశం పరిశ్రమ వర్గాల అంచనా అంటూ ఈ వార్త నేను కరెక్ట్గా ఒక 15 రోజుల కిందనో 20 రోజుల కిందనో చెప్పిన. మీరు కావాలంటే గత నా వీడియోలో చూసుకొని కంప్యూటర్లకు సంబంధించి చెప్పింది నేను. ఎందుకంటే కంప్యూటర్ ఒకనాడు ఒక 70-80 వేలలో కొనేటువంటి ఎడిటింగ్ సిస్టమ్ ఇలా 1,10,000 1,20,000కు పోయింది. దానికి 40-50 వేల రూపాయల ఫరక్ వచ్చింది. దానికి కారణం అందులో యూజ్ చేసే ర్యామ్ అండ్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇవేంటి అంటే ఒకటి హార్డ్ డ్రైవ్, ఒకటి ర్యామ్, అది టెంపరీ మెమరీ. ఈ 2 చిప్పులు పెరగడం వల్ల కంప్యూటర్ల ధరలు అమాంతం 50% పైకి హైక్ అయిపోయినాయి. సో అది తగ్గే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పెరుగుతుంది. దాన్ని కొంతమంది ఏం చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వాడుతూ ఉన్నారు, అందుకే బాగా ఆర్డర్లను అట్టే తీసుకుపోతూ ఉన్నారు, కంపెనీలు కొంటా ఉన్నాయి అన్నారు. కానీ అది కాదు, కృత్రిమంగా కొంతమంది సృష్టించిన కొరత. దానివల్ల ఏమైపోయిందంటే దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ ఇప్పుడు టీవీల మీద, ఫోన్లలో కూడా పడతాయి. కావాలంటే చూడండి, ఎట్టి పరిస్థితులలో పెరుగుడే, తగ్గుడేంలే, పెరుగుడే. ఇంకా చూడండి ఒకసారి, కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా, ఫోన్ మార్చాలనుకుంటున్నారా, ల్యాప్టాప్ను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా, అయితే వెంటనే కొనేసేయండి. రాబోయే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. నేను ఇది ముందే చెప్పిన, అన్నట్టుగానే జరిగింది. ఒకసారి చూడండి, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఎట్లయితే ధరలు పెరిగినాయో దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. దాంట్లో యూజ్ చేసే ఏవైతే చిప్స్ ఉన్నాయో అవి కంప్యూటర్ల నుంచి మొబైల్స్లో కూడా సేమ్ ర్యామ్లు కావాలి కదా. మనం కూడా చూస్తాం కదా, 2GB, 4GB, 8GB, 6GB అనుకుంటే ర్యామ్స్ వాడుతూ ఉన్నాం కదా. సో ఆ ర్యామ్ల కాస్ట్ కూడా పెరగడం వల్ల ఇలా ఫోన్ల పరిస్థితి కూడా అదే. అయితే వెంటనే కొనుగోలు చేయండి. రాబోయే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ ధరలు గణనీయంగా పెరుగుతాయట పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. మైక్రోచిప్ల కొరత ఫలితంగా వాటి ధరలు పెరగడం, ఏఐని అందిపుచ్చుకోవడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నాయి. మైక్రోచిప్ల కొరత ప్రభావం ఇప్పటికే కంపెనీలపై తీవ్రంగా ఉందని వివరించాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గడిచిన అక్టోబర్తో పోలిస్తే మైక్రోచిప్ల ధరలు మార్చి కల్లా 120% పెరిగే అవకాశం ఉంది. ఏదో 10%, 20%, 30% కాదు, 120%. ఊహించలేరు, డబల్ అయిపోతూ ఉన్నాయి. చూడండి, దీంతో టీవీ, స్మార్ట్ ఫోన్ల కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ ప్రభావం ఇప్పటికే మొదలైందని, అందుకే చాలా కంపెనీలు డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తగ్గిస్తున్నాయని నివేదిక వివరించింది. స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదల ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. ధరల పెరుగుదల కారణంగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు 10-12% పడిపోవచ్చని అంచనా వేసింది అంటూ చూడరు, ధరలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసేరి, ఇంతకు డబల్ అయిపోతాయి. నిజంగా 2 నెలల్లో డబల్ అయిపోతాయి. నేను ఈరోజు చెప్తున్నా. మళ్ళీ అయ్యో మేము అనుకోలేదు, ఊహించలేదు, గింత పెరిగిపోయినాయి అంటే తర్వాత ఏం చేయలేము. అయితే దీంతోపాటు ఇంకో ముఖ్యమైన వార్త కూడా ఉంది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు బంద్. ఎవడన్నా ఫాస్టాగ్ వేసుకోకుండా అనుకోకుండా అడిగి పోయి పైసలన్నా కట్టి బయటపడదామంటే పైసలు కడితే కూడా బయటపడినారు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ నిలిపేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ ఛార్జీలను ఖచ్చితంగా ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలైన్లు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సాఫీగా కొనసాగించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఈ నో స్టాప్ వ్యవస్థను ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద దేశంలోని 25 టోల్ ప్లాజాల్లో అమలు చేసి పరీక్షిస్తున్నారంటూ ఏప్రిల్ 1 నుంచి, ఖాళీ 2 నెలలే ఉంది, ఫిబ్రవరి, మార్చే ఉంది. ఏప్రిల్ 1 నుంచి మీరు టోల్ ప్లాజా కాడికి పోయి పైసలు ఇస్తా అంటే కుదరది. అయితే నీకు ఫాస్టాగ్ ఉండాలి, లేదా ఫోన్పే ద్వారానే కట్టాలి, అంతే తప్ప క్యాష్ ఇచ్చడం అనేది బంద్ అనేది. ఈ వార్త సారాంశం, 2 చేంజెస్ రాబోతా ఉన్నాయి 2 నెలల్లో. ఒకటి, టోల్ ప్లాజా, ఇది సామాన్యుడి మీద కొంత ఎఫెక్ట్ అయ్యేది. సామాన్యుడు కొంత ఇబ్బంది పడేది. పోతే యూపీఐ లేదనుకో ఏం చేస్తాడు, ఆయనకి ఫోన్పే లేదనుకో ఎట్లా పోతాడు? ఏదో ఒక బుడ్డ కార్లో పోతుంటాడు, ఏదో మారుతి కార్లోనో ఎలానో ఆయన వ్యవసాయం కాడుకో ఎడుకో పోయి ఏదో పని మీద ఏ మోటార్ చేయించుకోనికో, లేకపోతే ఇంకే స్టార్టర్ రిపేర్కో దీనికో జర్ర పట్టణం దాకా పోతాడు, ఇంకో జర్ర దూరం ఊళ్ళో లేకపోతే నేను చెప్పేది. సో పోయినప్పుడు ఫాస్టాగ్ కట్టాలి కదా, మరి లేకపోతే ఎట్లా? అట్లా ఆగమైపోతుంది. అట్లా ఇటు ఫోన్లు, టీవీలు కూడా పెరుగుడు బరాబరే. ఇది ఒక వార్త.